హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంగుల లడ్డు అండి. సో చిన్నపిల్లలు ఎవరికైనా రక్తహీనత అని అంటే బ్లడ్ తక్కువగా ఉండి సఫర్ అవుతున్నారా అయితే ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా ఇది ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, టేస్టీ కూడా ఉంటుంది అనమాట. సో మన అమ్మమ్మ చేసే స్టైల్ లాగా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 కప్ ఆఫ్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అనేది తురిమి వేసేసుకోండి అనమాట. సో దట్ తొందరగా కరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, బెల్లం అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే ఎప్పుడైనా సరే బొంగులకి తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బొంగులు మనము ఒక 2 కప్పులు ఉంటే ఒక కప్పు బెల్లం వేసుకోండి. సో అదంతా పాకం అనేది దగ్గరికి వచ్చాక మనము బొంగులు అనేది యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. 1 కప్ బెల్లంకి కొన్ని వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఈ పాకంని ఎంత వీలైతే అంత కొంచెం దగ్గరికి వచ్చే వరకు పాకం పట్టియాలన్నమాట. అంటే మనకి చూసేటప్పుడు మనకి అర్థమైపోతుంది అనమాట. పాకం అనేది దగ్గరికి రావాలి. దగ్గరకు వస్తేనే మనం బొంగులు వేసినప్పుడు గట్టిగా ఇట్లా మంచిగా ఉండగట్టడానికి వస్తుంది. ప్లస్ ఏంటంటే బొంగులు వేయగానే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. మరుగుపెడుతుంటే దగ్గరికి అవ్వాలి అనమాట. సో ఇందులోకి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం బొంగులు కట్టేటప్పుడు, లడ్డు కట్టేటప్పుడు ఏంటంటే మన చేతికి అంటుకోకుండా అండ్ జిగురుగా రాకుండా ఉంటుందన్నమాట. సో ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు, టేస్ట్కి కోసమే మాత్రమే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకు కూడా తినాలి అనిపించాలి కాబట్టి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేయండి. కొబ్బరి పొడి కూడా చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా వస్తుంది కూడా అది బెల్లం అనేది. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి రావాలన్నమాట. దగ్గరికి వచ్చినప్పుడే బొంగులు అంటే మరమరాలు ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కరు అంటారు కాబట్టి ఒక్కొక్కలా అంటారు కాబట్టి మేము మాత్రం బొంగులు అంటాము. ఇక్కడ బొంగులు వేసుకుంటాం అనమాట. బొంగులు వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసారనమాట. ఎక్కువసేపు ఉంటే బొంగులు అనేటివి మెత్తగా అయిపోయి అంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో కొద్దిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో వెంటనే చేయి పెట్టి బొంగులు లడ్డు చుట్టేయకుండా కొద్దిగా చల్లారనివ్వండి. ఎందుకంటే చేయి కాలుతుంది. అంటే మనము చాలా వేడిగా ఉంటుంది కదా బెల్లం అనేది, పాకం అనేది. సో అందుకనే మనం కొద్దిగా చల్లారాక ఇలా బొంగుల లడ్డు కట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి ఇష్టం వచ్చిన సైజులలో కట్టేసుకోవచ్చు అనమాట. కానీ కొంచెం పెద్దగా కట్టేసుకుంటే ఏంటంటే పిల్లలకి చేతిలో పట్టుకొని కొరుక్కుంటూ తింటారనమాట. చిన్న ఉంటే గొంతుల్లో ఇరుకుతుంది అలా ఇలా అంటాం కాబట్టి కొంచెం పెద్దగా చుట్టేసుకొని ఇలా చిన్నపిల్లలకి కానీ అంటే బ్లడ్ లేకుండా సఫర్ అయ్యే వాళ్ళకి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ అండి. సో ఇది అండి ఇవాళ వీడియో బొంగుల లడ్డు. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.